అసలు ఎందుకు బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది ఇద్దరు? అంటే ఏమన్నా ఎవరితోనా దొరికిపోయాడా? లేకపోతే ఏంటి? ఎందుకు బ్రేకప్ అయిందంటే కామన్ థింగ్. నేను నమ్మాను. ఆయన మోసం చేశాడు. అహా! ఆయన నమ్మిచ్చాడు. మీరు నమ్మలేదు. ఆయన నమ్మేలా చేశాడు. మీరు నమ్మారు బాగా. అవును. బాగా తర్వాత అప్పటి నుంచి నాకు ముస్లిమ్స్ అంటేనే బాగా భయం పెట్టుకుంది. ముస్లిమ్స్ అంటేనా? ముస్లిమ్స్ అంటేనే భయం. ముస్లిమ్స్ అబ్బాయినా లవ్ చేసింది? అవును. ముస్లిమ్స్ అతన్ని లవ్ చేసింది. మొత్తం ఆయన కోసం నేను నా ఫీల్డ్ వదిలేశాను. ఒక 1 ఇయర్ నా ఫీల్డ్ వదిలేశాను. టోటల్‌గా నేను మొత్తం అలీఫ్ బాలు, సూరాలు, నాకు నమాజ్ అంతా వచ్చు. అంతా చేసి టోటల్‌గా ముస్లింగా మారిపోయాను నేను. మొత్తం కొన్ని రోజులు నా లైఫ్‌నే వదిలేసా అతని కోసం. అంటే ఆయన కోసం నేను అంత మారినప్పుడు ఆయన కూడా మారాలి కదా! ఇప్పుడు నాకు ఖురాన్ ఇలా ఉంటుంది, గాడ్ ఇది అది ఇది అని చెప్పినప్పుడు ఓకే నేను నమ్మాను. నాకు చెప్పినప్పుడు ఫస్ట్ నువ్వు కరెక్ట్‌గా ఉండాలి కదా! నువ్వు చేంజ్ అయ్యి నన్ను చేంజ్ చేయాలి. అది లేదు. ఇంకా అతని ఫోన్ హ్యాక్ చేశాను నేను ఆయనది. ఫోన్ హ్యాక్ చేసినప్పుడు మొత్తం ఇంకా రామాయణం అంతా అమ్మాయిలందరూ నిజం నా కళ్ళ ముందు. అంటే నేను తీసుకోలేకపోయిన విషయం ఏంటంటే ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపించిన ప్రేమ ఇదంతా అబద్ధమేనా? ఇదంతా అబద్ధమే అనే విషయాన్ని అసలు నేను అంటే యూస్ చేసుకోవడానికి అది నేను అసలు ఇప్పటికీ స్టిల్ మీకు చెప్తున్నా నాకు అదే అంటే నేను డైజెస్ట్ చేసుకోలేకపోయాను అనమాట. అది ఇదంతా అబద్ధం, వీడు చెప్పిన మాటలు నా కోసం అని అంత నిజం అనుకోను కదా, నా లైఫ్ సాక్రిఫైస్ చేశా. సో ఇదంతా అబద్ధమేనా, ఫేకా అనే విషయాన్ని నేను అసలు తట్టుకోలేకపోయి ఇంకా నేను సూసైడ్ చేసుకున్నాను.